చల్లని సాయంత్రం, చక్కని చల్లగాలి, అప్పుడే కురుస్తున్న చినుకులు. ఇలాంటి క్లైమేట్లో మనకు వెంటనే గుర్తొచ్చేది మిర్చి బజ్జీ. ఈసారి ఇలాంటి క్లైమేట్ చూసినప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా కట్ మిర్చి గుర్తొస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ప్రిపరేషన్ చూసేద్దామా? లేట్ చేయకుండా మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కావలసిన పదార్థాలు: బజ్జీ మిరపకాయలు, శనగపిండి, సోడా, ఉప్పు, నూనె, ఉల్లిపాయ ముక్కలు, పల్లీలు, నిమ్మకాయలు, కారం, చాట్ మసాలా. శనగపిండిలో కొంచెం సోడా, తగినంత ఉప్పు, నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇది మరీ పలచగా కాకుండా బాగా గట్టిగా అవ్వకుండా కలుపుకోవాలి. ఇప్పుడు బాండీలో నూనె పెట్టి కాగిన తర్వాత ముందుగా కలుపుకున్న పిండిలో ఈ విధంగా మిరపకాయలు ముంచి పిండి మొత్తం మిరపకాయలకు పట్టాక నూనెలో వేసి వేయించుకోవాలి. ఈ బజ్జీలు చల్లారేలోపు పల్లీలు వేయించేసుకుందాం. ఇప్పుడు బజ్జీలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి.
ఇవి ఎర్రగా వేగిన తర్వాత వేయించిన పల్లీలు, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కారం, ఉప్పు, చాట్ మసాలా వేసి నిమ్మకాయ పిండి ఇలా కలుపుకొని సర్వ్ చేసుకుంటే స్పైసీ అండ్ క్రంచీ కట్ మిర్చి రెడీ. ఈరోజే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.